ఆకాశంలో అందంగా నక్షత్రాలు, స్వచ్ఛంగా గాలి. ఇప్పుడు ఒక మంచి కథ చెప్పొచ్చు కదా తాతయ్య? నీకెలాంటి కథలు చెప్పాలి? దెయ్యాల కథలు చెప్పాలా, లేక రాజుల కాలం కథలు చెప్పాలా? అమ్మో, దెయ్యాల కథలు వద్దు తాతయ్య, నాకు భయమని తెలుసు కదా నీకు. సరే సరే, రాజుల కథలు చెప్పు తాతయ్య. సరే చిట్టి తల్లి. అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి 7 కొడుకులు. 7 వేటకెళ్ళి 7 చేపలు తెస్తారు. ఒక చేప ఎండలేదు, ఎందుకు ఎండలేదని అడిగారు. ఇదే కదా, ఎన్నిసార్లు చెప్తావు తాతయ్య? ఇది కాకుండా వేరే కథ ఏమైనా ఉంటే చెప్పు. అలాగే తల్లి, నీకు ఒక కొత్తగా చెప్తాను అంటూ కథ మొదలుపెట్టాడు. చాందిని ఎంతో ఆతురతగా వింటుంది. అలా వింటూనే మెల్లగా నిద్రలోకి జారుకుంది. సాంబయ్య కూడా చాందినికి దుప్పటి కప్పి పడుకున్నాడు. ఉదయం అయింది. అమ్మా చాందిని, లెగు తల్లి, నదొడ్డుకెళ్ళి చేపలు పట్టాలి. తాతయ్య, లేచాను, ఆగు, పళ్ళు తోముకుని వస్తాను అని వెళ్ళింది. కాసేపటికి వచ్చిన చాందిని, తాతయ్య, మరి మనకి సద్ది మూట ఏం కట్టావు? సద్దన్నం మామిడికాయ తొక్కు గట్టాను తల్లి. మామిడికాయ తొక్క అయితే బాగా తింటాను ఇవాళ. నువ్వు త్వరగా రా చాందిని, పొద్దున్నైతే చేపలు బాగా పడతాయి. త్వరగా వెళ్ళి ఆట మొదలు పెట్టాలి. తాతయ్య, అయిపోయింది, వస్తున్నాను. అలా చాందిని సాంబయ్య దగ్గరికి వెళ్ళింది. పద తాతయ్య, నదికి వెళ్ళి వేట మొదలు పెడదాం. ఈవేళ మనం ఎక్కువ చేపలు పట్టాలి. తాతయ్య, ఇవాళ చేపలు బాగా పడితే మరి నాకు కొత్త బట్టలు కొనివ్వాలి. తప్పకుండా కొనిస్తాను తల్లి. నీ కాపోతే ఇంకెవరు కొంటాను చెప్పు. ముందైతే పద వెళ్దాం అంటూ నది మార్గం వైపు నడుచుకుంటూ వెళ్తారు. అలా కాసేపటికి నది ఒడ్డుకు చేరుకుంటారు. తల్లి, ఈ సద్దిమూట అక్కడ ఒక మూలబెట్టు, ఈలోపు నేను గాలం విసురుతాను అనగానే చాందిని సద్దిమూట తీసుకువెళ్ళి ఒక మూల పెడుతుంది. సాంబయ్య కూడా గాలం విసిరాడు. అలా కాసేపటికి ఆ గాలానికి ఒక పెద్ద చేప పడుతుంది. భలే భలే తాతయ్య, చూసావా ఎంత పెద్ద చేప పడిందో? అవును తల్లి. అంతలోనే ఇంట్లో ఉండే చెత్త మొత్తం తీసుకుని వస్తూ ఉంటాడు సిద్ధయ్య. ఏంటి సిద్ధయ్య, ఎక్కడికి తీసుకెళ్తున్నావు ఈ చెత్తంతా? ఇంకెక్కడికి, నదిలో వేయటానికే తీసుకొచ్చాను. ఏంటి సిద్ధయ్య నువ్వు మాట్లాడేది? ఇలా నీటిలో ఇట్లాంటి చెత్తేస్తే నది మొత్తం పాడైపోద్దిగా. చాలా ఏళ్ల నుండి నేను ఇక్కడే చెత్త వేస్తున్నాను. మరి నాకు ఎట్టాంటి రోగాలు లేవుగా, బానే ఉన్నానుగా. అయినా నేను ఎక్కడ చెత్తేస్తే నీకేంటి? నీ పని నువ్వు చూసుకుంటే మంచిది. ఏంటి సిద్ధయ్య అట్టా మాట్లాడుతున్నావు? అసలే మన ఊర్లో ఎవరికి ఆరోగ్యాలు సరిగా ఉండటంలా. మనం ఈ నది మీదే ఆధారపడి బతుకుతున్నాం. అలాంటిది ఈ నదిని కాలుష్యం చేస్తే ఈ నది నీరు తాగిన మనకి రోగాలు వస్తాయి. ఈ చెత్త తీసుకెళ్ళి ఊరి చివరనెయ్యి. నన్ను ఆపడం కాదు, ఊళ్ళో అందరినీ ఆపు. నేనేయటం మానేస్తే నది శుభ్రం అవుతుందా ఏంటి? తప్పుకో, నేను వెళ్ళాలి. ఇక్కడే ఉంటే నీ మాటలతో నన్ను చంపేలా ఉన్నావు అని కోపంగా సిద్ధయ్య వెళ్ళి తన చేతిలో ఉన్న చెత్తనంతా తీసుకెళ్లి నదిలో విసిరేసి వెళ్ళిపోతాడు. తాతయ్య, అలా చేయడం తప్పు కదా. నువ్వు నాకు చాలాసార్లు చెప్పావు, చెత్త నదిలో వేయకూడదు, ఎక్కడైనా గుంత తీసివేయాలి, లేకపోతే ఎవరు తిరగని చోటులో వేయాలి అని. మరి సిద్ధయ్య ఎందుకు నీ మాట వినట్లేదు? ఏంటో తల్లి, మా కాలంలో నదిని ఎంత శుభ్రంగా ఉంచుకునే వాళ్ళమో. సాంబయ్య అలా మాట మధ్యలోనే ఆగిపోయాడు. చాందినిని చూస్తూ మనసు లోపల ఏదో ఆలోచిస్తున్నట్టు అనిపించింది. ఆ నదిని చూసి చాలా బాధపడ్డాడు సాంబయ్య. తల్లి, ఇప్పుడు అందరూ వాళ్ళ అవసరాల కోసం స్వచ్ఛంగా ఉండే నదిని కలుషితం చేశారు. నదులే మన జీవనాధారం అంటే నమ్మే రోజులు పోయినాయి. ఇప్పుడు మనమే ఏదైనా చెయ్యాలి తల్లి. ఈ నదిని కాపాడాలి. మన ఊరందరూ ఈ నది మీదే ఆధారపడి బతుకుతున్నారు. ఒక పని చేద్దాం తాతయ్య, మనమే ఈ నదిని శుభ్రం చేస్తే ఎలా ఉంటుంది? అప్పుడు మనల్ని చూసి వాళ్ళు కూడా నదిలో చెత్త వేయడం మానేస్తారు. ఏమంటావు తాతయ్య? సాంబయ్య ఆశ్చర్యంగా చూస్తాడు చాందిని వైపు. చిట్టి తల్లి, ఇంత చిన్న వయసులో నీకెన్ని తెలివితేటలు. నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఉదయాన్నే చేపలు బట్టి దాని తర్వాత నది మొత్తం చెత్త లేకుండా చేద్దాం అని అంటాడు సాంబయ్య. చాందిని సంతోషంతో, తాతయ్య, ఇవాల్టి నుండి మనం పని మొదలు పెడదాము. అలా సాంబయ్య చాందిని కలిసి ఒక చిన్న పడవేసుకొని నదిలో ఉండే చెత్తను తీస్తారు. అలా రోజులు గడుస్తున్నాయి. సాంబయ్య చాందినిలు రోజూ నదిలో చెత్త తీసేవారు. కాని ఊరువారు మాత్రం ఏమాత్రం మారటం లేదు. అమ్మా చాందిని, మనం ఈ నది మొత్తం శుభ్రం చెయ్యాలంటే అది చాలా కష్టమైన పనమ్మా.
ఎందుకంటే ఈ నది చాలా పెద్దది. మనం శుభ్రం చేసినా ఊళ్ళో వాళ్ళు మాత్రం మారలేదు. మనం ఎంత చెప్పినా సరే రోజులాగే చెత్త తీసుకొచ్చి ఈ నదిలోనే వేస్తున్నారు మరి ఎలా తాతయ్య? అంటూ దిగులుగా ఒక మూల కూర్చుంటుంది చాందిని. అంతలోపే అటుగా వెళ్తున్న ఒక సాధువు కనిపించాడు. దిగులుగా కూర్చున్న చాందిని వైపు చూశాడు. ఏంటి తల్లి, దిగులుగా కూర్చున్నావు? ఏమైంది? ఇంట్లో అలిగొచ్చావా? లేదు స్వామి, అయినా నా బాధ మీకు చెప్తే మీరు తీరుస్తారా? నేను చేయగలిగిందైతే తప్పకుండా తీరుస్తాను. చెప్పు, నీ సమస్య ఏంటి? ఏమీ లేదు స్వామి, నేను మా తాతయ్య ఈ నదిని కలుషితం కాకుండా కాపాడాలనుకున్నాం. కానీ మా ఊరు వాళ్ళు మాత్రం మా మాట వినకుండా ఈ నదిలో వాడేసిన చెత్త వేస్తున్నారు. దాని వలన ఊర్లో చాలా మందికి ఆరోగ్యాలు కూడా బాగాలేవు. కానీ ఎవరు కూడా వాళ్ళ వల్ల జరిగిన తప్పని ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు ఈ నది బాగుంటేనే కదా రేపు మా భవిష్యత్తు తరాల వారికి ఈ నది ఉపయోగపడేది అని చాందిని అంటుంది. సాధువు ఆ చిటితల్లి మాటలకి ఆశ్చర్యపోతాడు. ఇంత చిన్న వయసులో దేవుడు నీకు ఎంత మంచి ఆలోచన ఇచ్చాడు తల్లి. సరే, నీకు ఉపయోగపడే విధంగా నేనొక లేపనం ఇస్తాను. ఆ లేపనం ఉపయోగించి ఈ నదిని కాపాడు. ఈ లేపనాన్ని నీ కాళ్ళకి పూసుకొని నదిలోకి వెళితే నీటిలో మునగవు. అలాగే నిలబడి తేలుతూ ఉంటావు. నువ్వు నీటిపై నడవచ్చు అని తన సంచిలో ఉన్న లేపనం ఇస్తాడు. ధన్యవాదాలు స్వామి, నా సమస్యని పరిష్కరించినందుకు. నీలాంటి వాళ్ళుంటే ఈ ఊరే కాదు, ఈ దేశమే బావుంటుంది తల్లి. సరే, నాకు ధ్యానానికి సమయమైంది, నేను వెళ్ళొస్తాను అని చాందిని తలపై చేయి పెట్టి ఆశీర్వదిస్తాడు. చాందిని సంతోషంతో దూరంగా ఉన్న వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్తుంది. తాతయ్య, మీకో విషయం చెప్పాలి. ఏంటో చెప్పు తల్లి. అయినా ఆ చేతులు ఏంటది? ఇది లేపనం తాతయ్య. ఈ నీటిని కాలికి పూసుకుంటే మనం నీటిలో మునగమంట. ఈ లేపన నీకెవరిచ్చారు తల్లి? నేను దిగాలుగా కూర్చొనుంటే ఒక సాధు వచ్చాడు తాతయ్య. నా సమస్య గురించి అడిగాడు. నేను జరిగిందంతా చెప్పాను. అప్పుడు ఈ లేపనాన్నిచ్చాడు. కావాలంటే ఒకసారి ఈ నీళ్లు కాలుకి పూసుకుని నీటిలోకి వెళ్దామా తాతయ్య అని తన చేతిలో ఉన్న లేపనాన్ని ఇచ్చింది. చిటితల్లి, నువ్విక్కడే ఉండు, నేను ఈ నీళ్లు పూసుకుని నదిలోకి వెళ్తాను అని కొంత లేపనాన్ని కాలికి రుద్దుకొని నదిలోకి వెళ్తాడు. కాని సాంబయ్య మునక్కుండా నీటిపైన అలాగే నిలబడి ఉంటాడు. అమ్మా చాందిని, ఇది నిజంగా అమోఘం తల్లి. ఎంత ఆశ్చర్యంగా ఉందో. అసలు నీటిలో మునక్కుండా ఉండడం అంటే అది మామూలు విషయం కాదు. ఈ నీటిని చూస్తుంటే ఏదో మాయా నీరులాగా ఉందమ్మా. అవును తాతయ్య, ఈ లేపనం ఉపయోగించి మన ఊరి వాళ్ళల్లో మనం మార్పు తీసుకురావాలి. చిటితల్లి, నాకు మంచి ఆలోచన వచ్చింది. నువ్వెళ్ళి మన ఊరి జనాల్ని తీసుకురా అనగానే చాందిని ఊర్లోకి బయలుదేరుతోంది. కాసేపటికి ఏదో ఒకటి చెప్పి ఊరి వాళ్ళందరినీ ఆ నది ఒడ్డుకు తీసుకొచ్చింది. ఏంటి సాంబయ్య, మళ్ళీ ఏదైనా నీతులు చెప్పడానికి పిలిచావా ఏంటి మమ్మల్ని? మీకు నీతులు చెప్పటానికి నేనెవర్నండి, కానీ మీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలి. ఈ నది మామూలు నది కాదు, ఇది ఒక మాయా నది. ఈ నీటిలో చాలా అద్భుతాలున్నాయి. కావాలంటే మీకు కూడా చూపిస్తాను రండి. కానీ ఈ నదిలోకి అడుగుపెట్టే ముందు నీళ్లతో కాళ్ళని శుభ్రం చేసుకోవాలి అంటూ తన దగ్గర ఉన్న లేపనాన్ని కాళ్ళ మీద వేసుకొని నదిలోకి దిగుతాడు. సాంబయ్య మునక్కుండా నదిపై నిలబడ్డం చూసి ఊరి ప్రజలు ఆశ్చర్యపోతారు. అసలు ఇది ఎట్టా సాధ్యం? నీటి మీద నిలబడ్డం అంటే మామూలు విషయం కాదు. నిజంగా ఇది సాంబయ్య చెప్పినట్టు మాయానదేనేమో. చూసారా, నేను చెప్పిందే నిజం. ఇది ఒక మాయానది అనగానే అందరూ ఆ లేపనం తీసుకుని నదిలోకి దిగుతారు. కానీ ఎవ్వరూ మునగటం లేదు. అందరూ నది మీద నిలబడే ఉంటారు. ఈ నది మాయాశక్తులున్న నది. తలుచుకుంటే మనల్ని ఏమైనా చేయగలదు. అందుకే మనం ఈ నదిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎన్ని మాయాశక్తులున్న నదిని మనం పాడు చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఏంటో. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉందాం. ఇది మాయానది కాబట్టి రోజుకో మాయ చేస్తుంది. ఇవాళ ఇలా నీటిలో మునక్కుండా ఉండటం, రేపు ఇంకేం జరుగుద్దో ఏంటో. ఊరి ప్రజలందరూ సాంబయ్య మాట విన్నారు. నిజమే సాంబయ్య, ఈ ఆల్టి నుండి ఎవ్వరు ఈ నదిలో చెత్తేయకుండా నేను చూసుకుంటాను. ఎందుకంటే ఏమన్నా జరగడం జరిగితే అది చెత్తేసిన ప్రతి ఒక్కరి మీద కాకుండా ఊరందరి మీదకి వచ్చుద్ది.
అని వాళ్ళని మరింత భయపెడతాడు సిద్ధయ్య. ఇక ఆ రోజు నుండి నదిని పరిశుభ్రంగా ఉంచటం మొదలుపెట్టారు. ఇక అప్పటి నుంచి ఆ నదిని అందరూ మాయానది అని పిలవటం మొదలుపెట్టారు. ఒక నది ఒడ్డున ఒక చిన్న గ్రామం ఉండేది. అక్కడి ప్రజలు వ్యవసాయానికి నదిలోని నీటిని ఉపయోగించుకునేవారు. కొంతమంది ప్రజలు ఆ నదిలోని చేపలు పట్టుకుని అమ్మేవారు. ఆ ఊళ్ళోనే రాంబాబు అనే వ్యక్తి తన అమాయకపు కూతురైన చాందినితో జీవించేవాడు. చాందిని తల్లి చిన్నప్పుడే చనిపోవటంతో రాంబాబు చాందినిని ఎంతో గారాబంగా చూసుకునేవాడు. ఒక రోజున రాంబాబు కూలి పనికెళ్తూ, అమ్మా చాందిని, నేను కూలి పనికెళ్తున్నాను, నువ్వింటి దగ్గర జాగ్రత్తగా ఉండు. అలాగే నాన్న. మరి నా బుజ్జి పొట్టకి ఆకలేస్తే? అందుకేగా ముందుగానే నీకోసం వంట కూడా చేసి పెట్టాను తల్లి. మా మంచి నాన్న నా కోసం ముందుగానే అన్నీ చేస్తాడు. సర్లే తల్లి, మరి నేను వెళ్ళొస్తాను. అలాగే నాన్న. అలా రాంబాబు నడుచుకుంటూ వెళ్తున్నాడు. మనసులో తన కూతురిని తలుచుకుంటూ, నా కూతురు ఇంత అమాయకంగా ఉంటే ఎలా బతుకుతుందో ఏంటో, నేనున్నంతకాలం ఏ లోటు లేకుండా చూసుకుంటాను, కాని నేను లేని రోజున చాందిని పరిస్థితి ఏంటో అంటూ తన కూతుర్ని తలుచుకొని దిగులు పడతాడు. అలా కాసేపటికి పని దగ్గరికి చేరుకుంటాడు. యజమాని సిద్ధయ్య, ఏంటి రాంబాబు ఆలస్యంగా వచ్చావు? ఇలా అయితే నువ్వు పనికి రావద్దు. యజమాని అయిన నేనే నీకంటే ముందొచ్చాను. హైగురు, ఇంట్లో పనులన్నీ చేసి వచ్చేసరికి కొంచెం ఆలస్యమైందయ్యా. రేపటి నుండి ఇట్ట జరగనివ్వనయ్యగారు. సర్లే, ముందు మాటలాపి పనిచూడు అని అంటాడు. ఇక రాంబాబు పనిచేయటం మొదలుపెట్టాడు. కాసేపటికి కూలి చేసుకునే వాళ్ళందరూ కూర్చొని సర్ది తింటూ ఉంటారు. రాంబాబు కూడా సర్ది తినాలని వాళ్ల పక్కన కూర్చుంటాడు. ఏంటి రాంబాబు మా పక్కన కూర్చున్నావు? నువ్విక్కడి నుండి లేస్తావా, లేక మేమే పక్కన కూర్చోవాలా? నేనే పక్కకెళ్ళి కూర్చుంటాను అని వాళ్ళకి కొంచెం దూరంగా వెళ్లి కూర్చుంటాడు. కొత్తగా పనిచేయటానికి వచ్చిన భూషణ్ అడుగుతాడు, అతను ఎందుకు పక్కకెళ్ళమంటున్నారు? అంతే, ఈ ఊళ్ళో అతన్ని ఎవ్వరూ పట్టించుకోరు. అతనేమన్నా చేశాడా? మా ఊరి అమ్మవారి నగలు దొంగిలిచ్చాడు. ఊరి పెద్దలు అడిగినా ఆ నగలు తిరిగివ్వలేదు. అతను దొంగతనం చేయటం మీరు చూశారా? లేదు. అదే రోజు రాత్రి చివరిగా గుడికెళ్ళింది రాంబాబు మాత్రమే. ఊళ్ళో చాలా మంది రాంబాబు నగలు తీసుకెళ్లడం చూశామని చెప్పారు. ఎంతకంటే సాక్ష్యాలు ఎవరికి కావాలి? నువ్వు చూడకుండా అతన్ని అన్ని మాటలు ఎలా అంటున్నావు? ఎందుకంటే అతను అమ్మవారి నగలు తీసుకోవడం వల్లే అతని భార్య కూతురు పుట్టిన వెంటనే చచ్చిపోయింది. అంతేకాదు, ఆ కూతురు ఒట్టి అమాయకురాలు, ఏమీ తెలీదు. ఇదంతా నిజమా? అవునయ్యా, అందుకే ఊరి ప్రజలు అతనితో ఎక్కువగా ఉండరు. అతను పక్కనుంటే వాళ్ళకు కూడా ఏదైనా జరుగుద్దేమో అని. అతను ఈ పనికి రావడం కూడా మాకెవరికి ఇష్టంలా. కానీ ఈ పొలం యజమాని సిద్ధయ్య గారు రాంబాబుకి పని ఇచ్చాడు. అలా ఎందుకు? ఎందుకంటే సిద్ధయ్య గారు మాత్రమే రాంబాబు ఆ దొంగతనం చేయలేదని నమ్ముతున్నాడు గనక. సర్లే, ఇంకివాళ్ళకి అతని గురించి మాట్లాడుకున్న జాలు, ఎలి పని చేసుకుందాం బదా అని మళ్లీ పొలం పనులు చేయటం మొదలుపెట్టారు. ఇదంతా విన్న రాంబాబు చాలా బాధపడ్డాడు. అమ్మా దుర్గమ్మ తల్లి, నేనేం తప్పు చేశానని ఈ నిందని నా మీద కేశావు? నీ నగలు దొంగిలించింది నేను కాదు. ఆ విషయం ఈ ఊళ్ళో వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా నా మాట ఎండం లేదు. నాకెందుకమ్మా ఈ కష్టాలు అని మనసులోనే అమ్మవారిని తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నాడు. ఇక సాయంత్రం అయింది. రాంబాబు ఇంటికెళ్ళాడు. వచ్చావా నాన్నా? నీకోసం ఎదురు చూస్తున్నాను. అవునా? మధ్యాహ్నం తిన్నావా తల్లి? తిన్నాను నాన్న. ఇంట్లో ఉండాలంటే నాకు కష్టంగా ఉంది. నాతో ఆడుకోవడానికి కూడా ఎవరూ రావడం లేదు. ఎందుకని నాన్న? అలా ఏం లేదులే తల్లి, నువ్వు చిన్న పిల్లవుగా, అందుకే ఆడించుకోవటం లేదేమోలే. నువ్వు కాస్త పెద్దగా అయితే అందరూ నీతో ఆడుకుంటారు. అవునా? అయితే నేను పెద్దగా ఎప్పుడవుతాను నాన్న? కొన్ని రోజులైతే నువ్వు పెద్దదాని అవుతావు తల్లి. సరే నాన్న, అప్పుడు నేను బాగా ఆడుకుంటాను. అలా ఆ తండ్రి కూతుళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మరుసటి రోజు అయింది. రోజులాగానే రాంబాబు ఇంటి పనులు చేసి పనికి వెళ్ళాడు. పనికి వెళ్ళగానే పెద్ద వర్షం పడింది. అందరూ చెట్టు కింద నిలబడి వర్షాన్ని చూస్తూ భయపడిపోతున్నారు. కానీ రాంబాబు మాత్రమే తన కూతురు గురించి ఆలోచిస్తున్నాడు. అయ్యో, నా చిట్టి తల్లి చాందిని ఎట్టా ఉందో ఏంటో ఇంట్లో. ఈ వర్షం చూస్తుంటే ఇప్పుడప్పుడే ఆకెట్టు లేదు. పోనీ నేనెళ్దామంటే ఈ వాన ఎక్కువగా కురుస్తుంది అంటూ తనలో తాను అనుకుంటాడు. వర్షం మాత్రం ఆగటం లేదు. పక్కనే నది ఉండటం కారణంగా నది నిండి ఊళ్ళోకి నీళ్లు రావటం మొదలైంది. అది రాంబాబు గమనించి, నది నిండి నీళ్ళన్నీ ఊళ్ళోకి వస్తున్నాయి. ఈ పాటికి ఇంట్లో కూడా నీళ్ళొచ్చుంటాయి.
వర్షంలో తడుచుకుంటూ అయినా నేను ఊళ్ళోకి వెళ్ళాలి అని వర్షంలో తడుచుకుంటూ ఊళ్ళోకి వెళ్తాడు. అప్పటికే ఊరు మొత్తం మునిగిపోయి ఉంటుంది. చాలామంది నీళ్ళల్లో కొట్టుకుపోతున్నారు. నేను ఎలాగైనా మా ఊళ్ళో వాళ్ళని కాపాడాలి అని ఒక్కొక్కరిగా వరద నుండి కాపాడుతూ వచ్చాడు రాంబాబు. అప్పుడే అతనికి ఒక అరుపు వినిపిస్తుంది. కాపాడండి, కాపాడండి. అయ్యో, ఇది నా చాందిని గొంతే. నేనందరినీ కాపాడే క్రమంలో నా కూతుర్ని మర్చిపోయాను. వెంటనే వెళ్ళి నా కూతుర్ని కాపాడుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు రాంబాబు. అంతలోనే అతనికి మరొక అరుపు వినిపిస్తుంది. రక్షించండి, మమ్మల్ని ఎవరైనా రక్షించండి అంటూ సిద్ధయ్య గట్టిగట్టిగా కేకలు పెడుతూ ఉంటాడు. రాంబాబు అక్కడికి వెంటనే వెళ్ళి చూస్తాడు. వెళ్ళి చూస్తే అది యజమాని సిద్ధయ్య అరుపు అని రాంబాబుకి అర్థమైంది. సిద్ధయ్య రాంబాబుని చూసి, రాంబాబు, నన్ను నా కుటుంబాన్ని కాపాడు అని అంటాడు. రాంబాబుకి ఏమీ అర్థం కావటం లేదు. ఇప్పుడు నేను నా కూతుర్ని రక్షించాలా, లేక మా యజమాని సిద్ధయ్య గారి కుటుంబాన్ని రక్షించాలా? అక్కడైతే నా కూతురు ఒక్కటే, కానీ ఇక్కడ ముగ్గురి ప్రాణాలు. రాంబాబు రెండు వైపులా ఉన్న ప్రాణాల మధ్య నిలబడి ఉన్నాడు. ఒకవైపు ప్రాణాల కోసం రక్షణ కోరుకుంటున్న యజమాని సిద్ధయ్య, మరోవైపు ప్రాణానికే ప్రాణమైన కూతురు చాందిని. తనలో తానే ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎంతైనా సిద్ధయ్య గారు నాకు చాలా సాయం చేశారు. ఊరందరూ నాకు పని ఇవ్వలేకపోయినా నా మీద నమ్మకంతో పనిచ్చారు. అంతేగాదు, అమ్మవారి నగలు తీశానని ఊరు మొత్తం నా మీద నిందలేసింది. కానీ సిద్ధయ్య గారు మాత్రం నమ్మల. కాబట్టి సిద్ధయ్య గారిని రక్షించడమే నా ధర్మం అని అనుకుంటాడు. అదే రాంబాబు మళ్ళీ తన మనసులో, ఒకరిని రక్షిస్తే మరొకరిని కోల్పోవాలి, ఏదైతే అదవుతుంది, వెంటనే వెళ్ళి సిద్ధయ్య గారి కుటుంబాన్ని కాపాడుతాను అని వెళ్తాడు. బాబుగారు రండి, వచ్చి నా భుజాలపైకి ఎక్కండి. అలా అనగానే సిద్ధయ్య రాంబాబు భుజాలపై ఎక్కుతాడు. రాంబాబు ఊరి పక్కనున్న కొండ మీదకి తీసుకువెళ్తాడు సిద్ధయ్యని. మళ్ళీ వెంటనే వెళ్ళి మిగిలిన వాళ్ళని కూడా కొండపై చేరుస్తాడు. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే తన కూతురు దగ్గరికి బయలుదేరతాడు. నా చిట్టి తల్లి ఎక్కడుందో, ఎలా ఉందో, అసలే తనకి నీళ్ళంటే చాలా భయం, నేను త్వరగా వెళ్ళాలి అంటూ ఆ నీళ్ళలోనే ఇంటికి చేరుకుంటాడు. అమ్మా చాందిని, ఎక్కడున్నావు తల్లి? నేను మీ నాన్నని అని గట్టిగట్టిగా కేకలు పెడతాడు. కానీ చాందిని ఎక్కడా కనిపించలేదు. అయ్యో, నా కూతురు కనిపించడంలా, ఇప్పటిదాకా కాపాడండి నాన్న అంటూ కేకలు పెట్టింది అంటూ ఇంటి చుట్టూ చూస్తాడు. చాందిని ఆ నీళ్లలోనే ఒక మూలన పడిపోయి ఉంది. అలా ఒక మూలన పడ్డ కూతురిని చూసి, అయ్యో, నా కూతురికి ఏమైంది అని చాందిని దగ్గరికి వెళ్ళి చూస్తాడు. చాందిని వరద నీరు ఎక్కువ అవటం వల్ల ఊపిరాడక కళ్ళు తిరిగి పడిపోయింది. అమ్మా చాందిని, లేవు తల్లి, మీ నాన్నని వచ్చాను అని ఎంత లేపినా చాందిని లేవలేదు. రాంబాబు చుట్టూ చూస్తాడు. పక్కనే ఒక పెద్ద గంప కనిపిస్తుంది. వెంటనే ఆ గంప తీసుకుని చాందినిని ఆ గంపలో కూర్చోబెట్టాడు. మెల్లిగా తనని కొండపైకి తీసుకుని వెళ్తాడు. రాంబాబు, నీ కూతురు చాందినికి ఏమైంది? ఏమో తెలియదు బాబు, నేను వెళ్ళేసరికి ఒక మూల పడిపోయింది. అలా అనగానే ఊరి వారందరూ చుట్టుముట్టి చాందిని చేత నీటిని బయటకు కక్కిస్తారు. కాసేపటికి చాందిని కళ్ళు తెరుస్తుంది. నాన్న, నాకేమైంది? మన ఇంట్లోకి చాలా నీళ్ళు వచ్చాయి. నాకు భయమేసి నేను గట్టిగా నాన్న నాన్న నరిచాను. అయినా నువ్వెందుకు రాలేదు? నీలాగే చాలామంది నీళ్ళని చూసి భయపడ్డారు తల్లి. వాళ్ళని రక్షించి నీ దగ్గరికి వచ్చేలోపు నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు. అవునా నాన్న? అవును తల్లి. రాంబాబు, నీకు ఎన్ని చేసినా నీ రుణం తీర్చుకోలేం. కన్న కూతురు ఆపదలో ఉందని తెలిసినా నేను నీకు సాయం చేశానన్న కృతజ్ఞతతో నా కుటుంబాన్ని కాపాడా. ఇంతమంది ప్రాణాలు కాపాడిన రాంబాబు అమ్మవారి నగలు దొంగతనం చేశాడని మీరంతా ఎలా నమ్మారు అని ఊళ్ళో వాళ్ళందరినీ అంటాడు. అంతలోనే తప్పు తెలుసుకున్న వెంకట్రావు, రాంబాబు అమ్మవారి నగలు తీసుకున్నాడని చాలా తప్పుగా అర్థం చేసుకున్నావు. ఎంతమంది ప్రాణాలు రక్షించిన నీకు అమ్మవారి నగలు దొంగతనం చేసే అంత పాడు బుద్ధి ఉండదని నాకు ఇప్పుడే అర్థమైంది రాంబాబు. దయచేసి మమ్మల్ని అందరినీ క్షమించు రాంబాబు. మనలో మనకి క్షమాపణలేంటి వెంకట్రావు? నీకు ఎంత సాయం చేసినా తక్కువే రాంబాబు. అయ్యా, మీరు కూడా నాకు చాలా సాయం చేశారు కదయ్యా అని చాందినిని తీసుకొని కొన్ని అడుగులు ముందుకేసి ఊరి ప్రజల ముందు, నేను అమ్మవారి నగలు దొంగలించలేదని మీరందరూ నమ్మారు. దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఎవ్వరూ దొంగలించినప్పుడు అమ్మవారి నగలు ఏమైనట్టు, ఎవరు తీసినట్టు అని అడుగుతాడు. కానీ ప్రజలంతా ఆ వరదకి భయపడి ఈ విషయాన్ని పట్టించుకోలేదు. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.